సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ కేస్ ఆఫ్ ఐయుఐ. మా దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారనమాట. 3 సార్లు ఐయుఐ చేసుకున్నాం మేడం. దట్స్ ఇట్. ఇంకా వెళ్ళిపోయాము. మళ్ళీ ఇప్పటిదాకా మాకు ధైర్యం చాలలేదు. ఇంకా మేము ఆ ఫెయిల్యూర్‌ని మళ్ళీ మేము ఫేస్ చేయలేము. సో మేము మళ్ళీ ఇంకా ట్రీట్మెంట్స్ అసలు తీసుకోదలుచుకోలేదు. అందుకనే ఇప్పటి వరకు రాలేదు. బట్ ఏదో చిన్న హోప్, మొన్న ఏదో వీడియో చూసి రావాలనిపించింది మీ దగ్గరికి. అందుకనే వచ్చాము అని చెప్పేసి ఒక కపుల్ వచ్చారన్నమాట. సో 3 ఐయుఐస్ హావ్ ఫెయిల్డ్. సో ఐయుఐ ట్రీట్మెంట్ అనేది కొద్దిగా లో సక్సెస్ రేట్ ఉన్న ప్రొసీజరే. అరౌండ్ 20% మాక్సిమం లేదా 25% ఒక 3, 4 సైకిల్స్ చేయించుకుంటే 25% దాకా రీచ్ అవ్వచ్చు సక్సెస్ రేట్. బట్ అలా అని చెప్పి మనము అక్కడే ఆగిపోవచ్చా? మన జర్నీ అక్కడే ఆగిపోతుందా? డెఫినెట్లీ నో. యూ హ్యావ్ మచ్ బెటర్ ఆప్షన్స్ ఐయుఐ ఫెయిల్ అయినా కూడా. వన్ ఇస్ ఐవీఎఫ్, మీ అందరికీ తెలుసు. ఐవీఎఫ్ లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయండి. లైక్ హౌ యూ సెలెక్ట్ యువర్ ఎగ్, స్పర్మ్ ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు. ఒక ప్రాపర్ ఎంబ్రియో ఒక ప్రాపర్ యూట్రస్ లో పడితే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఎంబ్రియో తయారు చేసేది మన చేతిలో ఉంటది. యూట్రస్ లైనింగ్ పెంచేది డాక్టర్ చేతిలో ఉంటది. సో ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కోఆర్డినేటెడ్ గా వర్క్ చేస్తే ఒక బ్యూటిఫుల్ బేబీని మనం సృష్టించవచ్చు. ఒక లైఫ్ ని మనం ఇవ్వచ్చు అనమాట.